నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, నేనే పనికిమాల దాన్ని, నేనే తిక్కల దాన్ని, నేనే తొందరపాటు దాన్ని, నా ఎంత ఎర్రగొట్టింకూడదు లేదే అని కోడలికి అన్ని చెబితే కోడలు చక్కగా విని ఆ దేవుణ్ణి, ఆ అనుభవాన్ని, ఆ ఆశీర్వాదం ఎంతైనా నేను సంపాదించుకోవాలని కసిగట్టింది. ఆలోచన చేసుకుని ఫిక్స్ అయిపోయింది. ఏమిటి? నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనము, మరణం తప్ప ఏది మన వేరు చేయకూడదు అని ఈ అనుభవం కలిగిన మాటలన్నీ తన కోడల నోట్లో నుంచి అత్త వినేటట్టుగా దేవుడు చేసేసాడు. ఇప్పుడు ఏం ఆలోచన ఏంటి అని అంటే, నేను ఆ ఊరు వెళ్ళాలి, ఆ జనాన్ని చూడాలి, అక్కడ దేవుణ్ణి కలుసుకోవాలి, అక్కడ ఆత్మీయతను కలుసుకోవాలని ఎంతో ఆశతో, ఎంతో సంబరముతో ఎదురు చూస్తుంది. ఈమె ఆశ ఎందుకు అంటే, ఆమె చెప్పిన మాటలు ఏమైపోయినాయి? కడుపు నిండా పోసేసుకుని గుండెల్లో పెట్టుకుని ఎదురు చూడటం మొదలుపెట్టింది రూతు. నయోమి అనుభవించిన అనుభవాలన్నీ చెప్పింది. అమ్మా, మా ఆరాధన ఎలా ఉంటుంది అనంటే, ఆ ఆరాధనలో పరిశుద్ధ ఆత్ముడు ఎలా వస్తాడనంటే, ఆత్మతో ఎలా తాగుతాడనంటే, ఎలా సమృద్ధితో నింపబడతామనంటే, ఈ అనుభవాలన్నీ చెప్పేసాలకి ఆమె ఏముంది? ఆశగా అడుగు పెడదామని ఎదురు చూస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మా, మా మందిరాల్లో, మా ప్రాంతాల్లో విశ్వాసము ద్వారా నడిపించబడుతున్న విశ్వాసపు జీవితాలు ఎలాగుంటాయి అనంటే, నిరీక్షణ ఎలాగుంటది, మరి పశ్చాత్తాపం ఎలాగుంటది, ఒప్పుకోవాలంటే ఎలాగుంటది, దైవీనిందమైన జీవితం, ఆశీర్వాదం ఎలా ఉంటాయి అని అన్ని చెబుతా ఉంటే, అవి చూడాలి, అవి అనుభవించాలి, దాంట్లోకి నేను వెళ్ళాలి, నా జీవితం నేను ఎంటర్ చెయ్యాలి అని మనసారా ఆశపడుతుంది. ఎవరు ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ, ఆమె భర్తని పోగొట్టుకుంది అత్త, ఈమె భర్తని పోగొట్టుకుంది కోడలు. ఈమె ఆశ ఏంటంటే, ఆమె చెప్పింది కదా ఇది ఆత్మీయత, ఆమె చెప్పింది కదా ప్రార్థన, ఆమె చెప్పింది కదా ఆ దేశం, ఆమె చెప్పింది కదా ఆ జనాంగం, ఆమె చెప్పింది కదా ఆ యొక్క మంచి రొట్టెల ఇల్లు, అవన్నీ నాకు కావాలి అని సంతోషముగా స్వీకరించాలని ఆశతో ఉంది. ఈ ఆశను రేపింది ఎవరయ్యానంటే నయోమే. ఎందుకు రేపింది నయోమనంటే, తన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో అది చెప్పుకుంటున్నప్పుడు తన కోడలు మనసును పెట్టుకుంది. అత్త, మీరు ఇలా బ్రతికారు అత్త అంటే, అవునే అలా బ్రతికాం. అత్త, మీరు ఇలా ప్రార్థన చేశారంటే, అవునమ్మా నేను ఇలా ప్రార్థన చేశాను. అమ్మ, మేము చేసిన ప్రతి ప్రార్థనకి మా దేవుడు విని వెంటనే కార్యాలు చేసేవాడంటే, అమ్మ ఆ దేవుడు అంత గొప్ప దేవుడా అని ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ, సుచరిత్ర కలిగిన మాటలన్నీ చెప్పుతూ ఉంటే ఇక ఆగట్లా. ఏంటిది? మనసు ఆగట్లా. ఆగని జీవితం ఏం చేసిందంటే, మోయాబులో ఉన్నప్పుడే ఒక ప్రతిష్టత చేసుకుంది. ఏమని చేసుకుందో తెలుసా? మా అత్త చెప్తుంది, నేను పిచ్చిదాన్ని, నేను వెరిదాన్ని, నేను తిక్కలదాన్ని, నేను తొందరపాటు దాన్ని, నేను అవివేకిని, ఆయన అలాంటి వాడు కాదు. అప్పుడు ఆమె ఒక ప్రతిష్ట చేసుకుని అనుకుంటుంది, అత్త బ్రతికుంటే, జీవితం ఉంటే, బ్రతకల్ని ఆశ కలిగి ఉంటే నేను ఆయన కోసమే బ్రతుకుతానత్త. ఆమె ఆయనలోనే జీవించాలత్త, ఆ జనంగంలోనే ఉండాలత్త, అక్కడే చచ్చిపోవాలత్త అని డిసైడ్ అయిపోయిన ఒక యవనస్తురాలు. వాస్తవానికి ఈ అమ్మాయిలో కోరికలు పుట్టవచ్చు, మగవాళ్ళకి వెళ్ళి చూడొచ్చు, ఎన్నెన్నో జరగవచ్చు.
కానీ అన్నీ తన అత్త ద్వారా విన్నప్పుడే తన గుండెల్లోకి ఎవరిని నడిపించుకుంది? యేసయ్య నడిపించుకుంది. మీరు బాగా గమనించాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి రక్షించబడుతూ ఉన్నప్పుడు ఎలాంటి నడక నడిచాడు, ఎలా నడక నడవాలి అని అంటే, ఈ రూతమ్మని నేను చూశాను. ఈ రూతమ్మ నేను చూశాను. ఎట్లా చూశాను? వాక్యంను అద్దంలో పెట్టి చూశా. వాక్యాన్ని అద్దంలో పెట్టి చూశా. ఈమె ఎలా నడిచింది అని అంటే, ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో ఒక మనసత్వాన్ని, ఆ ఊర్లో ఉన్న ప్రార్థనని, ఆ ఊర్లో ఉన్న విశ్వాసాన్ని, ఆ ఊర్లో ఉన్న ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏం చేసిందంటే, ఒకసారి పొలంలోకి పనికి వెళ్ళింది. ఊర్లో మోయాబులో తిరిగిన అమ్మాయి బెత్లెహేములో పొలంలో పనికి వెళ్తా ఉంటే మగోళ్ళందరూ ఆ అమ్మాయికి చూసి, ఎంత చక్కగా ఉంది, అప్పుడే భర్తను పోగొట్టుకున్నావా? హలో, అయ్యో, నీకు భర్త ఉంటే ఇంకెంత బాగుండేది లైఫ్, ఇంత చక్కగా రూపవశివి నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆమెను చూస్తూ మాట్లాడుకుంటూ వింటుంటే, ఆమె మాత్రం తలదించే ఉంది. ఆమె ఎదు చూస్తుంది. దేవుడి తన జీవితంలో లోపలికి వచ్చిన తరువాత పురుషుని వైపు కన్నెత్తి చూడకూడదు అని ఒక థాట్. యేసయ్య నమ్మిన వాళ్ళు పరిశుద్ధంగా నడవాలి కదా అని చెప్పి పురుషుని యొక్క తలంపుని తన మదిలో చంపేసింది. మీకు అర్థమవుతుందా? మదిలో ఏం చేసింది? చంపేసింది. ఎందుకంటే ఆయనలో గుణలక్షణాలన్నీ ఎవరు నూరు పోసి చెప్పేశారు? అత్త చెప్పేసింది పురుషుడి మీద ఇలా ఉండాలంటే. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆమె ఆ పొలంలో పరిగెరుకుంటూనే ఉంటున్నా, మనుషులందరూ హాయి హాయి అన్నా కొంచెం కదిలిస్తా ఉన్నా, చచ్చినదే కదా, మనసులో చచ్చింది కదా, పురుషుడు చచ్చిపోయినాడు కదా, ప్రభు కొరకు బ్రతుకుతుంది కదా, ఎవరు చూసినా ఆమెను ఏం చేస్తున్నారంటే, ఇంతగా దీవెనకరంగా, ఇంతగా ఆత్మీయంగా, ఇంతగా పరిశుద్ధంగా ఎలా ఉండగలగవు? నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఎలా జీవించగలగవు? నువ్వు ఎలా ఆత్మీయంగా ఉండగలుగుతావని ఈ వర్తమానం ఏం చేసిందంటే, అక్కడ పాకి యజమానుడైన బోయేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో బోయేజ్ గారు, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి? మన పనిలో ఒక అమ్మాయి కొన్ని రోజుల నుంచి పనిచేస్తుంది. చూశారుగా? చూశానయ్యా, నేను కూడా గమనిస్తున్నాను. కుండల దగ్గరికి పోయిద్ది, తల దించుకుంటుంది, తన దగ్గర ఒక చుక్క నీళ్ళు తగ్గుద్ది, మళ్ళీ పరిగెరుకుంటుంది. అందరి మీద పడినట్లేదు, అందరి మీద తగదు పడినట్లేదు. ఆమె ఒక ప్రత్యేకంగా లైఫ్, ఏదో జరిగింది. ఆమె ఎందుకు అలా నడుస్తుంది అనంటే, ఆమె గురించి చెప్తున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా ఆమె ఎవరో కాదు, నయోమికి కొడుకున్నాడు కదా, ఆ కొడుకు భార్య. అవును రే, నిజమే, మోయాబీరాలు కదా అమ్మా. అవును. అయితే మన ప్రాంతానికి వచ్చిన తర్వాత, మన మధ్యలోకి వచ్చిన తర్వాత మన దేవుణ్ణి అలా ఆరాధిస్తూ బ్రతుకుతుందయ్యా. ఎంత ఆత్మీయంగా ఉందేనంటే, ఆమె ముఖ కవలికలు కానీ, నడిపింపు కానీ, విధానము కానీ చూస్తే ప్రభువుని చూసినట్టే, ప్రభు యొక్క ప్రవర్తన, ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క తలంపే కనపడుతుంది. అలా ఉంది అని చెబుతున్నప్పుడు ఈయన హృదయం అనుకున్నాడు, ప్రభువా, ఒక యవనస్తురాలు, ఒక ప్రభుని నమ్మిన ఒక బిడ్డ, తన ఆలోచనలో కూడా ఎవరి వైపు లేకుండా ప్రతిష్ఠత జరిగినట్టుగా ఉంది, అంత ఆత్మీయంగా ఉంది, ఇంత పరిశుద్ధంగా ఉంది. ఏంటయ్యా ఈమెలో ఉన్న గొప్ప ఆత్మీయతని ప్రభుని ఈయన కూడా, దేవా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని మనస్సులో దేవుని స్తుతించాడు. ఆమె మీకు ఎందుకో పనికొస్తుందని చెబుతున్నా. మనసులో దేవుడు ఏం చేశాడు? స్తుతించాడు. ఒక రోజున ఈమెకి ఆయన ఎదురు కంటబడింది. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, అయ్యా స్తోత్రం అని చాలా భయపడుతూ మాట్లాడుతుంది. అమ్మా, మునుపటి ప్రవర్తన కంటే
ఇప్పుడు నీ ప్రవర్తన మరి ఎక్కువగా కనపడుతుంది. చప్పట్ల కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని రెక్కల కిందకు నువ్వు వచ్చావు. ఆయన ఆశీర్వాదాన్ని తప్పకుండా మా ప్రాంతంలో అడుగుపెట్టిన నీవు, ప్రభుని మనసారా ఆరాధిస్తున్న నీవు ఆశీర్వాదాన్ని అనుభవించుదువుగాక. ఆమేన్. ఎవరి దగ్గర ఆశీర్వాదం అనుభవించడానికి ఆ మాట పలికాడు అని అంటే తన దేవుని పేరట బోయజు పలికాడు. ఇప్పుడు ఈ రూతు గురించి నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే మీరు జాగ్రత్తగా వినండి. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా తన జీవితంలో జరిగాయి. పాత జీవితాన్ని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయింది, వదిలేసింది. కొన్ని రోజులైతే దుఃఖాలు, కొన్ని రోజులైతే ఆనందాలు, కొన్ని రోజులైతే కడుపు నిండా తిండి లేని, కొన్ని రోజులైతే సుఖ సంతోషాలు అన్ని అనుభవించింది. రుచి ఎరిగింది, లోకంలో అన్ని చూసింది. కానీ తనకు ఒక ఆత్మీయ జీవితం మీద, ఒక పరిశుద్ధ జీవితం మీద, ఒక వ్యక్తికి తన బ్రతుకుని అప్పగించాలని తన నయోమి ద్వారా, సువార్త ద్వారా అంకితం అయిపోయింది. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? అంకితం అయిపోయింది. అయిపోయినా ఒంటరిగా ఉన్నా కూడా ఆయన్నే తలుచుకుంటూ పరిగెరిగింది కానీ వెనక్కి చూడలేదు. అక్క, మనం పరిగెరేటప్పుడు ముందు చూడాలి, వెనక చూడాలా? ముందే చూడాలి, వెనక చూడాల. పరిగెరేటప్పుడు కూడా ఆమె డ్యూటీలో కూడా, ఆమె పనిలో కూడా, ఆమె ప్రవర్తన కూడా సమస్తం క్వాలిఫైడ్ అయిపోయింది. సాక్ష్యం ఇస్తున్నారు. పరిగెరేటప్పుడు పరిగె ఎలా ఏరుతుంది, డ్యూటీలో ఎలా ఉంటుంది, పనుల దగ్గర ఎలా ఉంటుంది, మనుషుల మధ్యలో ఎలా ఉంటుంది, నీ విట్నెస్, నీ సాక్ష్యం అది తన గుండెల్లో స్తుతించేటట్టుగా చేసింది. ఎవరిని? చెప్పండి. బోయాజు గుండెని స్తుతించేటట్టుగా పనిలో ఉన్న అమ్మాయి పనిలో ఎలా ఉందో తను స్తుతిస్తున్నాడు. మీరు ప్రభు నమ్మటం గొప్పతనం కాదు, ప్రభు మీలోకి రావటం సంతోషమే. కానీ ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండాలి. చూసారా? మనుషుల మధ్యలో, పని వాళ్ళ మధ్యలో, రోడ్డు మీద, ఇంటిలో ఒక అనుభవం. ప్రభు ఒక అనుభవం ఏంటి? ప్రభు ఏం నేర్పించాడు రూతుకి? ప్రభు ఏం నేర్చుకుంది నయోమి ద్వారా? దానిని ఇష్టంగా స్వీకరించింది. నేనేమంటానంటే, రూతమ్మ నయోమి ప్రార్థన అంతా, నయోమి ఒరిజినల్, రూత్. ఇప్పుడు మీరు గమనించండి, నయోమి క్రైస్తవురాలు, రూత్ క్రైస్తవురాలా? నయోమి కాదా? మరి నయోమే నడిపించిన నడిపింపు చూడు ఎలా ఉందో, అనుభవాలు ఎలా చూడందో, సువార్త ఎలా చెప్పిందో చూడు, ఎలాగా నడిపించబడుతుందో చూడండి. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఒక అమ్మాయిని మార్చిందండి నయోమి. తాను తిక్కలదైనా, తను వెరిదైనా, తను పోగొట్టుకున్నా, తను దిక్కులేనిదైనా, భర్తని పోగొట్టుకున్నా, బిడ్డలు పోగొట్టుకున్నా, పిచ్చిదైనా, వెరిదైనా, ఒక వ్యక్తిని ఆత్మీయతలోనికి నడిపింపు చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఆమె సాక్ష్యం ఏంటి? ఆ రూతమ్మ సాక్ష్యం ఏంటి అని అంటే, పనిలో పరిగెడుతున్నప్పుడు ఎలాగుందో అది చూశారు. పరిగెడుతున్నప్పుడు ఎలా ఉందో చూశారు. కొంతమంది పనులకు పోతే ముచ్చట్లు వ్యవహారాలు ఎక్కువ, గాలి వ్యవహారాలు ఎక్కువ, ఈ వ్యవహారాలు ఆ వ్యవహారాలు చెప్పుకునే కడుపు నింపుకునే వాళ్ళు ఎక్కువ. ఈమె ఎవరి వ్యవహారాలు పెట్టించుకోకుండా, అమ్మో నోరు పవిత్రత చెందుతేమో, తలంపు చెడిపోతాయేమని చెప్పి చచ్చినదిగా బ్రతుకుతూ జీవము కలిగిందిగా నడుస్తూ ఉన్నప్పుడు ఆమె సాక్ష్యం యజమానిని ఆట్ చేసింది, తాకింది. దేవునికి స్తోత్రం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం అంటున్నాడు ఆయన. ఏమయ్యా నువ్వు అంత స్తోత్రాలు చెప్తున్నావు? ఏమి జరిగిందంటే, ఒక పని మనిషి ఒక ప్రవర్తన దేవుణ్ణి స్తుతించటానికి మార్గంగా మారింది.
వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నారా అమ్మ? వాక్యం వింటున్నారా? 10 మందిలో నీ ప్రవర్తన, డ్యూటీలో నీ ప్రవర్తన, మనుషుల మధ్యలో నీ ప్రవర్తన, కుటుంబంలో నీ ప్రవర్తన, ఎకిలేషాలు వేస్తున్నావా? జోకులు వేస్తున్నావా? సరసక్తులు వేస్తున్నావా? ఇక్కడ మాటలు అక్కడ చెబుతున్నావా? వ్యర్థమైనగా పుకారాలు పుట్టిస్తున్నావా? వ్యర్థమైన తలంపులను కలిగి సైతాన్ మాటలు మాట్లాడుతున్నావా? ఏంటి నీ బిహేవియర్? ఏంటి నీ యొక్క సాక్ష్యం, విట్నెస్ అని బైబిల్లో గమనిస్తే ఆయన స్తోత్రం అన్నాడు. ఆయన స్తోత్రం అన్నది ఏమకు తెలియదు. నేను నీ గురించే స్తోత్రం చెప్పాను అని తెలుసా? చెప్పింది అమ్మా, నువ్వు బాగా నడుతున్నావు, నేను స్తోత్రం చెప్పాను దేవునికి అని చెప్పాడు ఆయన. ఏమన్నా పని వాళ్ళు చెబుతుంటే విని కన్నులారా చూసి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా నీ దేవుడు ఏ దేవుడు అని అడగలా, నువ్వు ఎక్కడికి వచ్చావు అని అడగలా, నీ పేరేంటి అని అడగలా, నీది ఏ కులం అని అడగలా, నీ ఏ ఇంట్లోంచి వచ్చావు అని అడగలా, నిన్ను చూసి దేవునికి స్తోత్రం అన్నాడు. ఇది రూతమ్ములో ఉన్న స్పెషల్ ఏంటంటే, పనిలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా వ్యర్థమైన వాటిలో ఏలు పెట్టకుండా తను కాపాడుకోవటానికి పవిత్రమైన దేవుని ఆరాధిస్తానని చెప్పి ఒంటిలో భయం పెట్టుకొని నడుస్తూ వెళ్తుంది. సాయంత్రం అయింది, అత్తమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మా అందరు కనపడ్డారా, మాట్లాడారా అంటే మాట్లాడానమ్మా, పని చూసుకున్నాను, వచ్చేసాను. పలకరించలేదా? పలకరించానమ్మా. మా వాళ్ళు నేను హత్య చేసుకోలేదా? మాట్లాడానమ్మా. చూడు, అంతవరకే. నయోమిలో ఉన్న వేరు, రూతులో ఉంది వేరు. గ్రంథానికి నయోమి అని చెప్పలా, రూతు అని పెట్టాడు దేవుడు. ఆ గ్రంథకర్తకి ఏమని రాస్తామనంటే రూతు గ్రంథం అని రాయి అన్నాడు, కానీ నయోమి గ్రంథం అని రాయిలా. విన్నారా మీరు? ఇప్పుడు మన సభలైతే మనకి స్వార్థ సభలు బోలుడు ఉంటాయి, రోడ్ల మీద, మెట్ల దగ్గర, ఎక్కడెక్కడ సభలు ఉంటాయి. మరి ఈమెకి స్వార్థ సభలే లేవు, ఈమెకి సాక్ష్య సభలు. ఏ సభలు చెప్పండి? ఏ సభలు ఏంటి? సాక్ష్య సభలే. ఏమని చూస్తే అధికారే దేవునికి ఏం చెప్పాడు? స్తోత్రం అన్నాడు. మిమ్మల్ని చూసి మీ వాళ్ళు, మీ బంధువులు, మీ ఆయన, మీ బజారులు ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? స్తోత్రం అని చెప్పాలా? నీకెవరా తల్లి, నువ్వు ఏ చర్చికి పోతున్నావు తల్లి, మీది ఏ బజారు తల్లి, మీది ఏ గొందె తల్లి, మీది ఏ కులము తల్లి అనాలి. ఒకసారి మీరు ఆలోచించుకుంటే నయోమి, రూతు ప్రభుని ఎలా పట్టుకుందో, ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఎలా నడిపించబడతా ఉందో యజమానుడే స్తోత్రం చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే ఈ రాత్రి వేళ సమయం ముందు ఈ సాక్ష్యం ఎందుకనంటే, నీ దేవుడే నా దేవుడు అని ఒక తీర్మానం ఫిక్స్ అయిపోయింది. ప్రభువా, నేను నిన్ను చూడాలనంటే ఏమైనా ఖచ్చితంగా పట్టుకోవాలి. ఏమైనా పట్టుకుంటే అక్కడ తీసుకెళ్తే నేను అక్కడ వెళ్తా, అక్కడ నువ్వు కనపడతావు, నీ ప్రజలు కనపడతారు, నీ భూమి కనపడుతుంది, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ సన్నిధి నేను చూడాలి అని చెప్పి ఆమెతో వెళ్ళటానికి మనసు కుదిరించుకుంది. నయోమిలో ఉన్న స్పెషల్, రూతులో ఉన్న స్పెషల్ మనస్సు ఎవరి మీద పెట్టింది? చెప్పండి. దేవుని వాక్యాన్ని చెప్పే వారి మీద పెట్టిందా? కథలు చెప్పే వాళ్ళ మీద పెట్టిందా? జోకులేసే వారి మీద పెట్టిందా? వేస్ట్ గాళ్ళ మీద పెట్టిందా? తన దేవుణ్ణి చూపిస్తున్న వ్యక్తి మీద మనసు ఏం చేసింది? చెప్పాలి మనసు ఏం చేసింది? కుదుర్చుకుంది. అమ్మా, నీతో పాటు నేను మందిరానికి వస్తాను, నీతో పాటు నీ ఊరు వస్తాను, నీతో పాటు నిన్ను దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పి కుదురించుకుని
బ్యాగు తగిలించుకొని మొత్తాన్ని విడిచిపెట్టి తన అడుగులు ముందుకు వేసింది. నేను అంటాను, యోదయ బెత్లెహేం వచ్చి మారు మనసు పొందలా. యోదయలో మారు మనసు కనపడలే ఆమెకి. ఆమెను చూసిన వాళ్ళే దేవుడికి ఏం చెప్పారు? స్తోత్రాలు చెప్పారు. ఆమె మాట్లాడే కారణం అత్త సువార్త. అత్త చెప్పిన ప్రతి అక్షరపు యొక్క మాటలు హార్ట్ఫుల్ గా స్వీకరించింది. ఒక మాట చెప్పున ఆ మనస్సుని హత్తుకొని ఆమెను ముద్దు పెట్టుకుంది. కానీ జాగ్రత్తగానండి. అత్త చెప్పిన దైవిక సంబంధమైన విషయాలన్నీ ఆలోచన చేసుకుని సిద్ధపట్టుగలిగి యోదయ బెత్లెహేముకి కొన్ని రోజులు ప్రయాణం చేసి అడుగు పెట్టిన కారణం ఏంటంటే, నువ్వు చెప్పిన సువార్త ఉంది, నువ్వు చెప్పిన దేవుడు ఉన్నాడు, నువ్వు చెప్పిన పరిశుద్ధత ఉంది, నువ్వు చెప్పిన ఆత్మ జీవితం ఉంది, అది నేను చూడాలి. ఆ ఆశ యోదయ బెత్లెహేములోకి అడుగు పెట్టింది. నేను అంటాను అక్క నేను అంటాను, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నయోము తిక్కలతో ఎర్రదో పిచ్చితో చెప్పుకుంది, అమ్మా నేను శ్రీమంతురాలిని, మా ప్రాంతం శ్రీమంతుడి ప్రాంతం, మా దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నాకంటే ఈ పిచ్చి అలవాట్లు పడి నేను తొందరపాటు కలిగి ఈ ప్రాంతానికి అడుగు పెట్టాను పిచ్చి మొహందానా. ఆయన మాత్రం అలాంటి వాడు కాదు. ఆయన ప్రజలతో మాట్లాడేవాడు, ఆయన పరిశుద్ధుడు, రోషము గలవాడు అని ప్రతి మాట చెబుతుంటే గుండెల్లోకి వెళ్ళి గుచ్చుకుని అయ్యో ఆయన నేను ఎలా చూడాలి, ఆయనతో నేను ఎలా నడిపించబడాలి అని చెప్పి ఆ ఆశతో ఎక్కడికి అడుగు పెట్టింది? బెత్లెహేములో అడుగు పెట్టింది. అంటే నేనేమంటానంటే, ఆత్మీయత నీవు అనుభవిస్తుంటే ఆత్మీయత రుచి చెప్పాలి ఎదుటి వాళ్ళకి. ప్రభు అంటున్నాడు, నన్ను రుచి చూసి నేను అట్టుంటా, నేను అలాంటి వాడిని, నేను అలాంటి ఆత్మీయుణ్ణి, నేను అలాంటి ప్రేమ గలవాడిని, నేను అలాంటి అభిషేక్తుడిని, నేను ఎలా కార్యాలు ఏంటి రుచి చూసిన ఆత్మీయతలో అవి ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పాలి. నేను ఆరాధన చేస్తానమ్మా, పరిశుద్ధాత్మ నాకు వచ్చింది, పరిశుద్ధాత్మ నాకు వచ్చి నా ఇంటి ఎదురుకున్న వాళ్ళకి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతే ఆ కుటుంబం కట్టబడింది, వాళ్ళందరూ మారారు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మని యొక్క అనుభవం నేను తెలుసుకున్నాను. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, మనం ప్రార్థన చేసుకోవాలి అని చెప్పాలి. దానిని రుచి అగలన్నారా? రుచి, అది రుచి. ప్రార్థనలో రుచి. ప్రార్థనలో ఎలా ఉండాలి, ప్రార్థన ఎంతసేపు చేయాలి, ప్రార్థన ఎన్ని గంటలు చేయాలి, ప్రార్థనలో ఏమేమి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏమి ఎత్తి పట్టాలి, ప్రార్థనలో ఉన్న శక్తి అంతా రుచి అనుభవించిన మనము ఎదుటి వారికి చెప్పాలి. ప్రార్థన చేయకపోతే నువ్వేం చెబుతావు వాళ్ళకి? సోది చెప్తావు నువ్వు. సోది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సోది చెప్తావు వాళ్ళకి. అనుభవించిన ఆత్మీయ మేలులు, అనుభవించిన ప్రార్థన జీవితాన్ని ఎక్కడ గడిపింది నయోమి అంటే, తన గ్రామములో, తన మందిరములో అనుభవించినవన్నీ. ఆత్మీయతను ఒక్కొక్కటి పోస్తే ఆమె కదలని శ్వాసముతో, కదలని ఆత్మీయతతో నింపబడింది. నేను ప్రార్థన గదిలోని చెప్తున్న ఈ విషయాలని. ఆత్మీయతను, ఆత్మీయ పరిశుద్ధతను, ఆత్మీయతను ఎవరైనా చెబుతున్నారా? ఆత్మీయత చెబుతున్నారా? ఆత్మీయ అనుభవాలు ఏంటి? ఆత్మీయతలో ఎలాంటి నడవాలి? ఆత్మీయ ఎలా నడవాలి? ఆత్మీయ జీవితం ఏంటి? ఆ లైఫ్ చెప్పారు ఎవరికన్నా? పడిపోతున్న వాళ్ళకి చెప్పారా ఆత్మీయ లైఫ్ ఎలా ఉంటుందో? ఇంక నువ్వేం దీవించబడ్డావు? నువ్వేమి ఎంతవరకు నేర్చుకున్నావు? నువ్వు ఎలా నడిపించబడ్డావు? డూప్లికేటే. బైబిల్ పట్టుకుని ఆట కూర్చోవడం, చెప్పడం, పోవటం.
ఆత్మీయ లైఫ్ ఏంటి తెలుసా? స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? అది చాలా 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 ప్రాణాలు పోసే జీవితం. కొట్టు గట్టిగా. ఒక్కరికి లేదా పునాది. కనపడతాం, మంచి మంచి బట్టలు కనపడతాయి, మంచి మంచి కలర్స్ కనపడతాయి ముఖాల్లో, అంత కలరేగా. ఈ కలర్ ఎవడు చూశాడు? ఈ డ్రెస్ ఎవడు చూశాడు? ఆత్మీయ పునాది. మనం గంటకో చీర కట్టొచ్చు, గంటకొక సొక్కేసుకోవచ్చు, అందరు కనపడతాము. ఆత్మీయ లైఫ్ అది ఒక జీవితం. ఆ జీవితం ఏంటి? ఆ పునాది ఏంటి? దానికి ఉన్న గొప్పతనం ఏంటి? ఎంతమందిని నిలబెట్టింది? దానికి రంగులు అవసరం లేదు, దానికి కులం అవసరం లేదు, దానికి గోత్రాలు అవసరం లేదు, వాళ్ళ అవసరం లే. ఆత్మీయ లైఫ్ పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్న ఆ జీవితము ఎలా ఉంటుందో ఎప్పుడైనా చెప్పారా? ఎవరికైనా చెప్పారా? నాకెళ్ళి చూడాలి. లేదా మీరే గురించి వస్తున్నారా ఇంట్లో? సమాధానం లేక ఆత్మీయ లైఫ్ అయితే మీకు తెలియట్లా. పోతున్నాం అంటే పోతున్నాం, వస్తున్నాం అంటే వస్తున్నాం. ఇదే నా బతికేంది పాస్టర్ గారు, ఆత్మీయ జీవితం నాకు తెలియదు పాస్టర్ గారు అంటే రూతమ్మ దగ్గరికి పోవాలి మనం. రూతమ్మా అమ్మా, నీ ఆత్మీయ జీవితం ఏంటి అంటే, అనుభవించిన ప్రతి కార్యాన్ని కన్నులారా ఈ ఊరు దాటినా, ఆ ఊర్లోకి వెళ్ళినా, అక్కడ పనికి వెళ్ళినా నా ఆత్మీయ మీద మచ్చలేదు. నన్ను చూసిన వారు దేవుడికి స్తోత్రాలు చెప్పారు. ఆమేన్. ఆత్మీయత అంటే అది చెప్పుడు సాక్ష్యం, మన సాక్ష్యం. ఆత్మీయతలో ఉన్న అనుభవాన్ని సీనియర్ అంటారండి. సీనియర్. కొంతమంది చర్చిలకు సీనియర్లు ఉంటారు. సీనియర్లో తెలియదు, జూనియర్లో తెలియదు. ఒక్కళ్ళని పట్టుకురారు. వాళ్ళ ఆత్మీయ జీవితం అసలు ఉందో ఓడిందో అది పాడేసుకున్నారో కూడా మాకు తెలియదు. పేరుకు మాత్రం ముందు మేమే, అన్నిటికీ ముందు మేమే. తేడా వస్తేనా నా సంగతి నీకు తెలియదు అంటారు. అసలు వీళ్ళెవరు అని అంటే చర్చిలో పేరు కోసమే ఉన్నారే కానీ ఆత్మీయ పొజిషన్లో లేరు. అసలు తెలియదు. అది తెలియదు. ఎందుకు ఈ బాధ? ఈరోజు మెసేజ్. అసలు ఆత్మీయత ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితం ఎలాంటిదో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎలా నడవాలో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎలా నడిపించబడుతూ ఉండాలో తెలుసా? మచ్చ డాగు లేని లైఫ్, సమాధానం శాంతి కలిగిన లైఫ్, నెమ్మది కలిగిన లైఫ్, ఉన్నా లేకపోయినా పరిపూర్ణంగా కంటి నిండా నిద్రపట్టే లైఫ్, చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చే లైఫ్. మన పక్కనే ఉండి ప్రభు తాను చెబుతున్న మాట ఏంటంటే, మీరు నా బిడ్డలను సాక్ష్యం ఇచ్చే లైఫ్. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. చాలా మందిని చూస్తుంటానండి, పేరుకు సీనియర్లు. ఎప్పుడు చచ్చిపోతున్నావంట, అయ్యా పళ్ళు వాడపాకమండు, పెళ్ళి కాకమండు, అంటారు. కుళ్ళు అండి, కుళ్ళు. ఎంత కుళ్ళు ఉంటుంది తెలుసా వాళ్ళకి? కుళ్ళు ఎంత ఉంటుంది తెలుసా? బండడు కుళ్ళు. మాటలు కుళ్ళే, చూపులు కుళ్ళే, నడక కుళ్ళు నడకే. ఎవరిని ఇంటికి రానిరు, ఎవరింటికి పోనిరు. అంటారు వీళ్ళు. రెండు చేతులు ఎత్తి సోదరా చెప్పండి రా. రైతులో నువ్వు కట్టించావు తల్లి, ముందే నువ్వే. ఎంతమంది నడిపించావు? ఎంతెంత కుళ్ళు పెట్టుకుంటే నిన్నెవరు రానిస్తాడు, నువ్వెవరు రాని. సోదరు చెప్పండి, మీకు అర్థమైందా? ఎంతెంత కుళ్ళు పెట్టుకొని, ఎంతెంత కుట్ర పెట్టుకొని, ఎంత వ్యసనం పెట్టుకొని
ముందు ముందు నేను నేను అంటుంది. అంటే ఆత్మీయత ఏమనుందా? వయసు పెరిగింది అక్క వయసు పెరిగింది అక్క, రేపు మా పక్కకు పోదు నేను భార్య. నేను చెప్పాలి అక్క ఆ శ్లోకంలో ఏం చెప్పాలి? రేపు మాపు నువ్వు కాడికి పోతే నేను భార్య. ఎవరు నన్ను రక్షించావా? నిన్ను చూసి ఎవరన్నా మారారా? నీ ఆత్మీయతలో ఒక అనుభవాన్ని చెప్పు, ఒక అనుభవాన్ని, ఒక కార్యం చెప్పు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? ఎన్ని గంటలు పరిశుద్ధాత్మతో దైవ స్వరం విన్నావు? ఎన్ని గంటలు ప్రభుత్వం మాట్లాడావు? ఎంతమంది సేవకులు తయారు చేసావు? ఇంత వయసు పెరిగింది కదా, పళ్ళు ఊడిపోయినాయి కదా, ఎంటుకలు ఊడిపోయినాయి కదా, ఈయన సీనియర్ అని అంటే కొత్తగా వచ్చిన కంటే దారుణం. కొత్తగా వచ్చిన వాళ్ళ కంటే కూడా పేరుకు మాత్రమే. నేను అంటాను, ఒకవేళ ఇదే పాయింట్ నువ్వు కూడా అలాగే ఉన్నావా? నువ్వు కూడా తీసుకోవాలని చెప్పి తీసుకున్నావా? నువ్వు కూడా ఉండాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అని వచ్చావా? ఆలోచించాయి. ఈ రాత్రి ప్రభు రూతమ్మను ముందు పెట్టి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మీయతల్లో, ప్రార్థనలో ఏ అనుభవాలను చెప్పాలి. ఏం చేయాలి బాబు? ఏం చేయాలి చెప్పాలి. సాక్ష్యం, విట్నెస్, స్తోత్రం చెప్పాలి. నీ పట్ల నేను స్తోత్రం అయ్యా, ఈ బిడ్డ బాట తీసుకుంది అయ్యా, పరిశుద్ధాత్మ నడిపించబడుతుంది అయ్యా, ఎడతెగక స్తోత్రాలు, ఎడతెగక కన్నీళ్లు, ఎడతెగక ప్రార్థన. ప్రభువా, ఈ ఆత్మను బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా, ఈ బిడ్డ రక్షించబడింది అని చెప్పాలి. నేను చెప్పాలి అని అంటే మీరు ఎలా ఉండాలి? మీకు డబ్బున్నానని కోరుకుంటున్నానా? నేను మీకు ఆస్తులు ఉన్నామని కోరుకుంటున్నానా? మీకు అంత చందాలు ముందు పెట్టమని కోరుకుంటున్నానా? మంచి డ్రెస్ ఫుల్ కలర్ఫుల్ వేసుకొని హాయ్ చెప్పమని కోరుకుంటున్నానా? ఒక ఆత్మ సంబంధంగా ప్రభు మీకు చేసినవి మీరు నడిపింపును బట్టి ఆత్మతో, ఆత్మీయ అనుభవాన్ని మీరు నడిపించబడుతూ ఉండాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అక్క. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రాత్రిని ముగిస్తున్నాను. రూతమ్మలో నన్ను నేర్చుకోవటానికి నేను జరిగింది. రూతమ్మలో బట్టి నేర్చుకుంటే ఒక వ్యక్తికి మొదటి చర్చికి వస్తే ఎవరైనా సరే చెప్తున్నాను, ప్రార్థన అనుభవం ఉండాలి. ఏముండాలి? ఇది పర్సనల్, ఇది నీ వ్యక్తిత్వం, ఇది నీకు ఆధారం, నీ వ్యక్తిత్వం, నీ పర్సనల్. ప్రేయర్. సాతాను ఎందరెందరినో పంపిస్తాడు. జాగ్రత్తగా వినాలి. సాతాను ఎందరెందరినో పంపిస్తాడు. నీ సెల్ ఫోన్ ద్వారా వస్తారు, టైం వేస్ట్ చేయడానికి వస్తారు, అర్థమవుతుందా? ముచ్చట్లేయడానికి వస్తారు. అప్పుడప్పుడు మీరు కనపడ్డారనుకో, హాయ్ కూర్చోబెట్ట అన్నావు అనుకో, ఏమి లేదు, నీలో బుర్రలో ఉన్నదంతా పిండి పీకి ఏం చేస్తారు? వాళ్ళు వేసుకుని వాళ్ళలో ఉన్నంత చెత్త అంతా ఏం వేస్తారు? నీ బుర్రలోకి వదిలేస్తారు, పాడైపోతాం. మీకు చెప్తున్నాను ఈ రాత్రి విషయం ఏంటంటే, ప్రార్థన అనే దానిని, నీ అనుభవాన్ని, నీ స్పిరిచువల్ లైఫ్ ని ఎంతమంది రాని నేను చేసుకోవాలి అక్క. ఏమన్నా చెప్పు అక్క, నీకులాగా మాట్లాడటానికి, టైం వేస్ట్ చేయడానికి నాకు అంతా ఉంది. సోదం చెప్పండి కొంచెం గట్టిగా. ఒకసారి ఏమనుకోవద్దు, మీకోసం చెప్తున్నాను. నాకు బియ్యం ఏమైనా కొరువా? చెప్పండి అమ్మా, చెప్పరేంటి అమ్మా? ప్రతి ఆదివారం అన్నం విడవడి పెట్టేస్తున్నాడు కదా ఈ దాసుని వాడుకొని. ఏదైనా కొరవ ఉందా? నాకు లేదు కదా. నేను పాస్ట్ అమ్మ ఫోన్ చేసి చెప్తాను తెలుసా, మా స్టోర్ బియ్యం వండు అంట. అయ్యా సన్న బియ్యం ఉన్నాయి కదా, మంచి బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం ఉన్నాయి కదా ఆమె చెప్తూ ఉంటుంది. నేను అంటాను, నా ఒక్కడికైనా స్టోర్ బియ్యం వండు అంట. ఎందుకు వండమన్నా మీకు తెలుసా? నాకు లేక తినట్లేదు, ఎందుకు నేను తింటున్నాను మీకు తెలుసా?
ఆ స్టోర్ ఉన్నప్పుడు నాకు ఒక రోజు ఆరోగ్యం ఉంటుంది, ఒక రోజు నా జీవితాన్ని నాకు గుర్తు పెట్టుకోవటానికి తింటున్నాను. చప్పట్లో గొడ్డ గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. వారములో 6 రోజుల్లో ఎప్పుడైనా ఒక పూట వండించుకుంటా, నాకు ఇష్టం. అలా స్టోర్ బియ్యం వేడి వేడిగా పచ్చడి వేసుకుని అక్కడ తినేసి ఆరోగ్యంగా కడుపుని ప్రార్థించి కొనుక్కుంటా. స్టోర్ బియ్యం ఉన్నవాడు లేక ఏడుస్తున్నారు, ఉండి నేనేం తింటున్నాను ఒక్కోసారి కావాలని. అది కొంతమందికి డబ్బులు ఎక్కువైతే ఏమి చేస్తారో వాళ్ళకి తెలియదు. నేను చెప్తాను, ఏమనుకోవద్దు. కొంతమందికి ఏ సమస్యలు లేకపోతే ఏమైపోతారో వాళ్ళకి తెలియదు, పిచ్చి పిచ్చి అని చేస్తారు. నేను అంటున్నాను, నీకు డబ్బులు ఎక్కువైనప్పుడు నీకేం అర్థం కానప్పుడు ఏం చేస్తారు తెలుసా? మర్యాదగా సాఫ తీసుకుని 2 చేతులు పైకెత్తు, అంతా అర్థమైపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నా నేను జనాలని గమనిస్తున్నాను. డబ్బులు ఎక్కువై డబ్బులు ఎక్కువై డబ్బులు ఎక్కువై అర్థం కాక, డబ్బులు ఎక్కువ కూడా కొంతమందికి అర్థం, బీరువాళ్ళు ఎక్కువైపోయి మనుషులు ఎక్కువైపోయి బ్యాంకులు ఎక్కువైపోయి ఏం చేస్తారో అర్థం కాదు. కానుక తీరు, దేవుని సన్నిధికి పని చేయరు, పనికి పెట్టరు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. చివరికి ఒక దాని మీద ఉంటారా? దాని మీద ఉండరు. ఒక తృప్తి పొందుతారా? తృప్తి పొందరు. బట్టలో తృప్తి ఉంటుందా? ఉండదు. కమ్మల్లో తృప్తి ఉంటుందా? 4 మారుస్తారు, ఉండదు. చైన్లు కొంటారా? ఉండదు. ఈ సినిమాలు, ఆ సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఈ బిర్యానీ హోటల్, ఆ బిర్యానీ హోటల్, ఇది గందరగోళమే. తృప్తి లేనోళ్ళు ఏడుతున్నారు బయట, అవునా కదా? చెప్పరేంటమ్మా, అమ్మా చెప్పరేంటి? లేనోళ్ళు ఏడుతున్నారు కదా. మనకి ఇచ్చాడు కదా, మనం ఏం చేయాలి? దాన్ని దేవునికి వాడాలి, లేదా వ్యక్తిగత బ్రతుకుకి ఆశీర్వాదంగా ఉండేటట్టుగా ముందు పొజిషన్ గురించి ఆలోచన పెట్టుకోవాలి. ఆ డబ్బు తీసుకొని, ఆ బట్టలు వేసుకొని రకరకాల తిక్కలో తిరుగుతూ ఉంటాం. అంటే నాకేం అర్థమైందంటే వీళ్ళకి అర్థం కావట్లా. చెప్పండి గట్టిగా, ఏం చెప్పరేంది? అర్థం కావట్లా, పిచ్చోళ్ళు అయ్యారు. కోతికి కొప్పలే దొరికి ఆడబడి ఎందుకు చెప్పరేంది? కొబ్బరికాయ అలా. కొంతమంది డబ్బులు వస్తే అర్థం కాదండి, మనుషులు వస్తే అర్థం కాదు. కొంతమంది ఇంట్లో బంధువులు జనం పెరిగి అంతా అనుకుని జరుగుతుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అడగంట అక్క బాగున్నావా, బావ బాగున్నావా, చెల్లి బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అర్థం కాదు. అన్నా నిజం చెప్తున్నా, ఏం జరిగినాయి మా జీవితంలో అర్థం కాక తిరుగుతున్నట్టే ఉంది నాకు. అరే నీ లైఫ్ ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ బతుకేంటి? నీ పరిస్థితులు ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ఏం చెయ్యాలి అని అంటే మోకరించే మోకాళ్ళ చాపని మనం ఎప్పుడో మర్చిపోయాం. అందుకే రూతులు ఏం కనపడిందంటే, తన దేవుని సన్నిధిలో గడిపే సన్నిధి, ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, అది తనలో నుండి పోనీకుండా కాపాడుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి అర్థం కావట్లా. బంధువులు, రక్త సంబంధులు, డబ్బులు, బట్టలు, అట్రాక్షన్, అది ఇది, చివరికి అంతా పోయితే జాగ్రత్త. నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధి ఏంటో మర్చిపోయావు. ప్రార్థన నడిపించే అనుభవాన్ని, ప్రార్థన ఆత్మీయతను మర్చిపోయావు. ఆయనతో ఉన్న సన్నిధి, ఆయనతో ఉన్న అనుబంధాలు మర్చిపోయావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికి వందనాలు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా 2 చేతులు ఎత్తి వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రైట్.